మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాసర సరస్వతి అమ్మవారి ఉప ఆలయం మహంకాళి అమ్మవారి గుడిలో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. వర్షం, విద్యుత్ అంతరాయాన్ని ఆసరాగా చేసుకుని దుండగులు ఈ దోపిడీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి ప్రాంతంలో బాసరలో భారీ వర్షం కురిసింది. దీనికి తోడు పదే పదే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకటిని ఆసరాగా చేసుకుని ఇద్దరు దొంగలు మహంకాళి ఆలయం వెనుక వైపు నుండి గోడ దూకి లోపలికి ప్రవేశించారు. దుండగులు ఆలయ తలుపుల తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. అమ్మవారి ఒంటిపై ఉన్న బంగారు ముక్కుపుడక, ఇతర ఆభరణాలను కూడా అలాగే వదిలేసి కేవలం వెండి కిరీటాన్ని, హుండీని ఎత్తుకెళ్లారు. ఉదయం మహంకాళి అమ్మవారికి అభిషేకం చేయడానికి వచ్చిన పూజారి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించారు. ఆయన సమాచారం ఇచ్చేంత వరకు కూడా ఆలయ అధికారులకు ఈ దొంగతనం జరిగిన విషయమే తెలియకపోవడం గమనార్హం. దొంగతనం జరిగిన సమయంలో అయితే ఆలయ ప్రాంగణంలో భద్రత కోసం 6 హోంగార్డులు కూడా విధుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా దొంగలు సులువుగా లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడటం ఆలయ భద్రతా లోపాలను కూడా వేలెత్తి చూపుతుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దొంగలు ఎత్తుకెళ్లిన హుండీని వేదవ్యాస గుహకు వెళ్లే దారిలో కూడా పారేసి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఆలయ పరిసరాల్లోనే సీసీటీవీ ఫుటేజీని నిశితంగా పరిశీలిస్తున్నామని ముతోల్ సిఐ రవీందర్ నాయక్ తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి దర్యాప్తును ముమ్మరం చేశామన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామేశ్వర్ ఫోన్ ద్వారా అందిస్తారు. రామేశ్వర్, గుడ్ మార్నింగ్ మానస. ఇవాళ సోమవారం అర్ధరాత్రి బాసర అమ్మవారి ఆలయమైన ఉప ఆలయంలో ఏదైతే మహాకాళి అమ్మవారి ఆలయంలో దొంగతనం జరిగిన ఘటన తెలిసిందే. అయితే ఇందులో జిల్లా ఎస్పీ జానకి షర్మిల సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బైన్సా ఎస్పీ కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే ఇందులో ముఖ్యంగా చోరీలో దొంగలు సెంటిమెంట్ ని ప్రదర్శించారు. అమ్మవారి మొక్కు పుడకను, అమ్మవారి ఆభరణాలను ఎత్తుకెళ్లకుండా అమ్మవారి హుండీని పగలగొట్టి వేదవ్యాస గుహకు వెళ్లే దారిలో పడేశారు. ముఖ్యంగా అమ్మవారి ఆలయంలో ఘటన మాత్రం స్థానికంగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. సీసీ ఫుటేజ్ లో నమోదైన రికార్డుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేపట్టారు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్ బృందాలు, ఫోరెన్సిక్ నిపుణుల బృందం కూడా సందర్శించింది. ముఖ్యంగా ముహోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ కూడా బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీర్ సంకేత్ కుమార్ తో కలిసి ఈవో అంజనీదేవికి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మానస, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పి కూడా జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఈ సందర్భంగా మీడియా ముఖంగా చెప్పారు. మానస. రైట్ రామేశ్వర్, థ్యాంక్ యూ. ఏదైతే ఉందో అక్కడ 12 టైంలో వర్షం పడుతూ ఉంది, కరెంట్ వస్తూ పోతూ ఉంది. ఆ టైంలో ఇద్దరు దొంగలు పైనుంచి దూకి వచ్చేసి ఈ గడి ఏదైతే ఉందో అమ్మవారి తాళం వేసిన గడి పగలగొట్టేసి లోపలికి పెట్టేసి హుండీ పెట్టేసి తాళం వేస్తారు కాబట్టి ఆ హుండీను అమ్మవారి పైన ఒక వెండి కిరీటం ఉన్నది, ఆ కిరీటం తీసుకొని వెళ్ళడం జరిగిందండి. ఇంకా పూర్తి స్థాయిలో అది పోలీసులు వాళ్ళంతా కూడాను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది బంగారు ఆభరణాలు ఏమైనా ఉండేనా? బంగారు ఆభరణాలు ఉన్నాయి కానీ అమ్మవారి మీద అలాగే ఉన్నాయి, ఏమీ పోలేదు. అమ్మవారి పుస్తక, ముక్కుపోగు, బొట్టు ఉన్నాయి, అవి అలాగే ఉన్నాయి. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో కొనుక్కోకుండా